నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. యావే మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి యావేకి మహిమ చెల్లిస్తున్నా. పిల్లరా, ఈరోజు వాగ్దానాలను మనం నేర్చుకున్నాం. ప్రతిరోజు మానకుండా ఈ వాగ్దానాలు చూస్తున్నారు. యావేకి మహిమ. ఈరోజు ఈ వాగ్దానాలలో సహనము ద్వారా వచ్చే ఆశీర్వాదములు ఎన్నో అనేది చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మూలవాక్యం 5వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియచేయండి. యావే అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడునని రాయబడింది. మన సహనాన్ని ఇతరులకు తెలియపరచాలి. ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఈ వాగ్దానాలు నేర్చుకుంటున్న పిల్లగా మనము మన సహనాన్ని సకల జనులకు, ప్రజలకు తెలియపరచాలి. నీ దగ్గర ఎంత ఓర్పు ఉందో, ఎంత సహనం ఉందో, యావేను నమ్ముకున్న నీవు తండ్రిని అంబడిస్తున్నట్టు మనము ఆ సహనము ఇతరులు గమనిస్తారు. కాబట్టి ఆ సహనాన్ని మనము అనేక మంది ప్రజల ముందు కనిపెట్టాలని యావే వాగ్దానం తెలియపరుస్తాము. ఒక రోజున ఒక బ్యాంకులో ఒక వ్యక్తి ఉన్నాడట. ఏ రోజున ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. సార్, మీరు ఈ నవ్వుకు కారణం ఇంత సహనంతో మేము ఇంతమంది జనాభా నీ దగ్గరికి వస్తున్నాం కదా, మీకు ఈ సహనం ఎక్కడొచ్చిందయ్యా? ఈ సహనం నా వల్ల పొందింది కాదు, కానీ నేను ఆరాధిస్తున్నాడు నా ప్రభువు ఈ సహనాన్ని నాకు నేర్పాడు. కాబట్టి నేను ఈ సహనాన్ని ఇతరులకు తెలియపరుస్తున్నానని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభువును మహిమపరిచే బ్యాంక్ మేనేజర్ కూడా ప్రభువుని మహిమపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఉన్న ఏరియాలో, మనం ఉన్న ప్రాంతంలో, మన ప్రజల ముందు నీ సహనాన్ని అనేకులకు తెలియపరచాలని యావే తండ్రి వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. నిజంగా ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఎక్కడో అబ్రహాం గారి గురించి రాయబడింది. అబ్రహాము ఆ మాట నమ్మెను, అతడు ఓర్పుతో సహనంతో వాగ్దాన ఫలము పొందినని రాయబడింది. అబ్రహాము ఏదైతే నమ్మాడో, యావే తండ్రి యొక్క మాట విన్నాడో, ఆ మాట విన్న ప్రకారంగానే 100 సంవత్సరాల వయసులో చక్కటి కొడుకుని ఇస్సాకును కన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు గర్భం అందే ఇజ్రాయేలు ప్రజలు వచ్చినట్లుగా అది వాగ్దాన పుత్రుడు అని నిజంగా అబ్రహాముకు తెలియపరిచాడు. కనుక తన జీవితంలో ఇజ్రాయేలు సైన్యానికి మూలక పురుషుడు ఎవరు అంటే ఇస్సాకు. హల్లెలూయా. ఇస్సాకు ద్వారా యాకోబు సంతతి ద్వారా అనేక వేల సంఖ్యలో జనం వచ్చినట్లుగా రాయబడింది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనం, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందునా యావేను గురించి మనస్సాక్షి దుఃఖం సహించిన ఎడల అతడు హితమగును అని రాయబడింది. ఈరోజు యావేను గురించి శ్రమ పడుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో, యావే సన్నిధిలో సహించలేను అని బాధలో, కష్టాల్లో నువ్వు ఉన్నావేమో. ఈరోజు అంటున్నాడు ఆయన, నీ సహనము సకల జనులకు తెలియచేయండి అని రాయబడింది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట నమ్మదగినది ఏదనగా ఆయనతో కూడా మనం చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఎదుగుదుము, ఆయన నిలుగుదుమని రాయబడింది. ఈ లోక విషయాల్లో మనం సహనాన్ని ఆయన సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే 2 తిమోతి పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే చనిపోయిన వారుగా మనం ఉండాలి. అనేక మంది మధ్యలో మనం అన్ని విషయాల్లో నీ చూపు చనిపోయినట్లుగా ఇతరులు చూసిన నీ చెల్లిగా భావించాలి, నీ మాటలో భావించాలి, నీ యొక్క మాట తీరును ఇతరులకు మనం అందించే వ్యక్తులుగా ఉండాలని ఈ వాగ్దానాలు, ఈ లేఖనం ద్వారా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, మనము మన సహనాన్ని ప్రజల ముందు ఉంచాలని, ఆయన ప్రేమను ఆయన ఏ రీతిగా సహించాడు, ఆయన బల్లెపోటు పడుతున్నప్పటికీ, గడ్డ పెరుగుతున్నప్పటికీ కూడా, డొక్కలో పడుతున్నప్పటికీ కూడా ఆయన సహించిన రీతిగా మనం ఇతరులు మన ఏదైనా అన్నప్పుడు కూడా ఆ సహనాన్ని మనం ఈరోజు ఆ సహించినప్పుడే నువ్వు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి చివరగా యాకోబు పత్రిక మాట్లాడుతున్న 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించినవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై యావే తను ప్రేమించే వారికి వాగ్దానం చేసినట్టు జీవ కిరీటాన్ని పొందటానికి ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, నిందలు అవమానాలు కలిగిన పడిన చోటనే యావే తను నిన్ను లేవనెత్తుతాడని చెప్పేసి బైబిల్లో రాయబడింది. ఈరోజు
నా సహోదరి సహోదరులారా, మనం ఏ స్థితిలో పడి ఉన్నావు, ఏ బలహీనతలో ఉన్నావు, ఏ శ్రమలను కూరుకున్నావు అని అంటున్నాడు. పడిన చోటనే నిన్ను లేపుతానని ఆయన వాక్యం చదివిస్తుంది. కాబట్టి తండ్రి యొక్క సన్నిధిలో మనము సహించే వ్యక్తులుగా మనం ఉండాలని, సహనాన్ని ఇతరులకు అందించే వ్యక్తులుగా ఉండాలని ఈ లేఖనం ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి అట్టి కృపాధన్యత ఈరోజు ఈ వాగ్దానాలు విన్న మిమ్మల్ని అందరినీ యావే ఆశీర్వదించునుగాక. తండ్రిని బిడ్డలను దీవించి ఆశీర్వించి దినమంతా ఆయన వారి ప్రయాణాలలో అయ్యా వారి యొక్క వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమం అన్నిటినీ నామాన్ని మహిమకరంగా జరిపించి కృపను బలపరచమని యాషువ మెస్సయ్య నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభములు. తండ్రి మనందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్.